ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనే నినాదాలు ఉండేవి. వాటిని పూర్తిగా పక్కన పెట్టండి. ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దు అనే కుటుంబ నియంత్రణకి చెక్ పెట్టండి. ఇకపై ముగ్గురు ముద్దు అనే నినాదాలు పాటించండి. ఎందుకంటే జనాభా తగ్గిపోతుంది, వృద్ధులు పెరిగిపోతున్నారు. జననాల రేటు బాగా తగ్గిపోయింది. దూరదృష్టితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై ఎవరైనా ముగ్గురు పిల్లల్ని కంటే పుట్టబోయే మూడో బిడ్డకి జన్మించిన వెంటనే 25,000 రూపాయలు అందజేస్తాం. నెలకు 1,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల వరకు ప్రతి నెల అందిస్తాం. 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆ బిడ్డ చదువుకు సంబంధించిన అన్ని బాధ్యతలను ప్రభుత్వమే భరిస్తుంది. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేటు కూడా తగ్గిపోయింది. చైనా కూడా జనాభా లేక ఇబ్బంది పడుతుంది. వృద్ధులు బాగా పెరిగిపోయారు. భారత్ కూడా అదే దారిలో నడుస్తుంది. ముఖ్యంగా ఏపీలో అలాంటి పరిస్థితి ఉంది. 1992 నుంచి 93 వరకు ఫెర్టిలిటీ రేటు 3.0గా ఉండేది. ప్రస్తుతం 1.5గా మాత్రమే ఉంది. దీన్ని 2.1గా పెంచాలనేది ఏపీ సర్కార్ లక్ష్యం. అందుకని ముగ్గురు పిల్లల్ని కనే దంపతులకు ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రత్యేకంగా మహిళలకు సంవత్సరం పాటు సెలవులు, పురుషులకి సంవత్సరంలో 2 నెలల పాటు సెలవులు ఇవ్వబోతున్నారు. చైల్డ్ కేర్ సెంటర్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, వృద్ధుల కోసం ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయబోతున్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంచలన ప్రకటన చేశారు.